మనం ఒక సినిమా చూసి బయటికి రాగానే బాగుంది అనో బాగా లేదు అనో చాలా సింపుల్గా చెప్పేస్తాం కదా. కానీ ఆ ఫీలింగ్ వెనక అసలు ఏముంటుంది? ఈరోజు మనం ఒక కొత్త సినిమా గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది కేవలం ఒక రివ్యూ కాదు, థియేటర్లో ఆడియన్స్ మధ్య కూర్చొని చూసినప్పుడు కలిగే ఒక పర్సనల్ ఫీలింగ్. దాన్ని కొంచెం విడమర్చి చూద్దాం రండి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏం కావాలి? మనలో చాలామంది వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే మంచి కథ ఉండాలి అని. కానీ నిజంగా ఒక మంచి కథ ఉంటే సరిపోతుందా? లేక మనకు తెలియకుండానే ఇంకేవో విషయాలు మన సినిమా చూసే అనుభవాన్ని కంట్రోల్ చేస్తాయా? అసలు పాయింట్ ఏంటంటే, మనం సినిమాని చూసే అనుభవం అనేది ఒక ప్యాకేజ్ లాంటిది. అది రిలీజైన టైం అంటే పండగ టైమా కాదా అనేది, మనం పెట్టిన డబ్బుకు న్యాయం జరిగిందా అనిపించే టికెట్ ధర, ఇంకా మన చుట్టూ ఉన్న ఆడియన్స్ నవ్వులు, వాళ్ల ఈళలు, ఇవన్నీ కలిసి ఒక మూడ్ని క్రియేట్ చేస్తాయి. ఆ మూడ్ మనకు తెలియకుండానే మన బ్రెయిన్కి సినిమా బాగుంది అనే ఒక సిగ్నల్ పంపించేస్తుంది. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చేసుకోబోయేది ఏదో ఒక క్రిటిక్ ఇచ్చే జడ్జిమెంట్ కాదు. ఇది మనలాగే డబ్బులు పెట్టి టికెట్ కూని థియేటర్లో కూర్చున్న ఒక మామూలు ప్రేక్షకుడు కలిగిన నిజాయితీగల ఫీలింగ్. మరి ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ఫీలింగ్ని అటూ ఇటూ మార్చేసిన అసలు విషయాలేంటి? సినిమా లోపల ఒక పెద్ద యుద్ధమే జరిగిందట. అది స్టార్ పవర్కి, స్టోరీ పవర్కి మధ్య. దాని గురించే ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమాలో మనల్ని సీట్లోంచి లేవకుండా కూర్చోబెట్టే అతిపెద్ద బలం ఏదైనా ఉందంటే అది 100% రవితేజగారే. ఎన్ని ఫ్లాపులొచ్చినా సరే తన మార్క్ ఎనర్జీని అస్సలు తగ్గించకుండా తన కామెడీ టైమింగ్తో సింగిల్ హ్యాండ్తో సినిమాని లాగించేశారు. కానీ ఒక హీరో ఎంతని మోయగలడు చెప్పండి? ఇక్కడే సినిమా యొక్క అతిపెద్ద వీక్నెస్ బయటపడింది. అదే కథ. ఈ సినిమాతో అసలు సమస్య ఏంటంటే స్టోరీ లైన్ చాలా పల్చగా ఉండటమే కాదు, ఆ కథలో డెప్త్ కూడా లేదు. దానివల్ల కొన్ని సీన్లు కేవలం టైంపాస్ కోసమే ఉన్నాయా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి చిన్న కథ ఉండటం తప్ప? అస్సలు కాదు. మనకు పాత సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు గుర్తుందిగా? దాని లైన్ చాలా సింపుల్. కాని ఆ సింపుల్ లైన్ చుట్టూ అల్లిన కథనం, కామెడీ, క్యారెక్టర్లు దాన్ని ఒక పెద్ద సినిమాగా మార్చాయి. ఇక్కడ సమస్య సరిగ్గా అక్కడే వచ్చింది. పాయింట్ మాత్రమే చిన్నది కాదు, దాన్ని చెప్పిన విధానం కూడా చాలా చిన్నదిగా అనిపించింది. అదే అసలు తేడా. సరే, ఈ ప్లస్లో మైనస్లు అన్నీ కలిసి సినిమా చూస్తున్న మనల్ని ఎలా ఫీలయ్యేలా చేశాయి? ఎందుకంటే ఈ సినిమా 2 డిఫరెంట్ హాఫ్లున్న ఒక కథ. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ పూర్తిగా వేరే టర్న్ తీసుకుంది. మరి ఆ జర్నీ ఎలా సాగిందో ఓసారి చూద్దాం. ఫస్ట్ హాఫ్ని ఒక మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. కథ కాస్త నెమ్మదిగా వెళ్తున్నా మధ్య మధ్యలో సత్య, వెన్నెల కిషోర్ కామెడీ, సోషల్ మీడియా ట్రెండ్స్ మీద పేలిన పంచులు థియేటర్లో నవ్వులు పూయించాయి. ఇక ఇంటర్వెల్ వచ్చే టైంకి ఒక చిన్న ట్విస్ట్, కొంచెం కామెడీతో ఓకే ఇప్పటివరకైతే పర్లేదు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్తో మనల్ని బ్రేక్కి పంపించారు. బ్రేక్ తర్వాత అసలు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో సినిమా గేర్ మార్చింది. ఆ డీజే సాంగ్తో థియేటర్ ఊగిపోయింది. ఇక సత్య, సునీల్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్సు, ముఖ్యంగా ఆ హోటల్ సీక్వెన్స్ అయితే నాన్ స్టాప్ నవ్వులన్మాట. ఆ టైంలో ఆహా, ఇప్పుడిక సినిమా ట్రాక్లోకి వచ్చింది అనిపించింది. అంతా బావుంది. సినిమా హిట్ అనుకుంటున్న టైంలో క్లైమాక్స్ మొత్తం నీరుగార్చింది. అసలొక ముగింపు చూస్తున్నామనే ఫీలింగే లేకుండా ఏదో హడావిడిగా ముగించేశారు. బాగా కట్టిన బిల్డింగ్కి పునాది లేకపోతే ఎలా ఉంటుందో అలా ఆ వీక్ క్లైమాక్స్ సినిమా రేంజ్ని ఒక్కసారిగా కిందకిలాడేసింది. అయితే ఈ సినిమాలో హీరో ఒక్కరే కాదు, మిగతా యాక్టర్స్ కూడా తమ వంతు సపోర్ట్ ఇచ్చారు. హీరోయిన్లు కేవలం పాటలకే పరిమితం కాలేదు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక కామెడీ భారాన్ని పంచుకోవడానికి సత్య, సునీల్, అలాగే బలగం ఫేమ్ యాక్టర్ కూడా తమ టైమింగ్తో సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. ఇప్పటిదాకా మనం సినిమా లోపలున్న ప్లస్సులు మైనస్లు చూశాం. కానీ మనం మొదట్లో అనుకున్నట్టు మన ఫీలింగ్ని డిసైడ్ చేసేవి సినిమా బయట కూడా కొన్నుండాయి. అవే సమయం, ఇంకా ధర. ఈ సినిమా విషయంలో ఈ రెండూ ఎలా మ్యాజిక్ చేశాయో ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 300 నుంచి 400. ఇది కేవలం టికెట్ రేటు కాదు, ఇది మన అంచనాల్ని సెట్ చేసే ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. ఇంత తక్కువ ధర మన సినిమాని చూసే విధానాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలుసా? సంక్రాంతి పండగ టైంలో ఈ సినిమా రిలీజ్ అవడం అతి పెద్ద ప్లస్.
ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, అందరూ కలిసి నవ్వుతే ఆ వైబు వేరే లెవెల్లో ఉంటుంది. దానికి తోడు టికెట్ రేటు కూడా చాలా తక్కువగా ఉండటంతో పెట్టిన డబ్బుకు వర్తరా భాయ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇది 1000 రూపాయలు పెట్టి విమర్శలు వెతికే సినిమా కాదు, 300-400 పెట్టి హ్యాపీగా బయటకొచ్చే సినిమా. సో సినిమా లోపల కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు, బయట కొన్ని పాజిటివ్ పాయింట్సు, ఇవన్నీ కలిపి చూస్తే ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చా లేదా, అసలు ఎవరికి ఈ సినిమా నచ్చుతుంది, ఎవరికి నచ్చదు, ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూసేద్దాం. విషయం చాలా సింపుల్. రవితేజ ఎనర్జీని, ఆయన కామెడీని ఇష్టపడితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కలిసి పండక్కి సరదాగా నవ్వుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ కథలో లాజిక్లు, బలమైన సీన్లు కావాలి అనుకుంటే మాత్రం బహుశా ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ సినిమా. పండగ సీజన్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక్కసారి థియేటర్లో చూడటానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఈ సోర్స్ ఆధారంగా చేసిన ఒక విశ్లేషణ. మరి ఈ సినిమాని చూసిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ సినిమా నచ్చడానికి లేదా నచ్చకపోవడానికి కారణం కేవలం కథ మాత్రమేనా? లేక ఆ పండగ వాతావరణం, తక్కువ టికెట్ ధర, మీతో పాటు నవ్విన ఆడియన్స్, ఇవి కూడా మీ ఫీలింగ్ని మార్చాయా? మీ అనుభవం ఎలా ఉంది?